నమస్కారం, అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మన అనునిత్య జీవితంలో వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటికీ మరి అద్వైత క్రియ కార్యక్రమం ద్వారా లైవ్లోనే వీటికి పరిష్కార మార్గాలు పొందుతున్నాం, అవగాహన ఎంతో పొందుతున్నాం. ఈరోజు కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, అద్వైత క్రియ వ్యవస్థాపకులు గిరీష్ గారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. మరి మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా వారిని నేరుగా కలవాలి, వారు నిర్వహించే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. త్వరలోనే అంటే ఈ నెలలోనే 17, 18, 19, 20 తేదీల్లో కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నేను ఒక మంచి టాపిక్ రేజ్ అయ్యింది, దాని గురించి, వెజ్ నాన్ వెజ్ గురించి. వెజ్ వర్సెస్ నాన్ వెజ్ ఏది బెటర్, అంటే నాన్ వెజ్ రాంగా, వెజ్ రైటా అనే ఒక సిస్టమ్ గురించి డిస్కషన్ చేసాము. సింపుల్గా అండి, ఫుడ్ సైకిల్ అని ఉంటుంది, అంటే దీన్ని ఆహారపు చట్రం అని అంటూ ఉంటాం అనమాట. ఒక జీవిని ఇంకొక జీవి తినాలి, ఇంకొక జీవిని ఇంకొక జీవి తినాలి, ఇలా ఒకటి సిస్టమ్ అన్నది నిర్మించడం జరిగిందనమాట యూనివర్సల్ సైకిల్ ప్రకారం. అలా వచ్చినప్పుడు హ్యూమన్ అనే కాన్సెప్ట్, అంటే మనిషి అనే కాన్సెప్ట్కి వచ్చేటప్పటికే ఇది స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి పరోక్షంగా ఏదో ఒక జీవి మీద, అది మొక్క కూడా జీవే, దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసినప్పుడు, దానికి ఇది చేసినప్పుడు దాంట్లో కూడా ఉంటుంది. అయితే మ్యాక్సిమం కొంతమంది శాకాహారవాదులు ఏం చెప్తారు అని అంటే, మొక్కని కోసినా కానీ అది మళ్ళీ పునరుత్పత్తి సాధించగలుగుతుంది, అదే కోడిని కనుక కోసామంటే అది మళ్ళీ పుట్టుకొని వస్తుందా అనే రకమైన క్వశ్చన్ వేస్తారు. ఎస్, కరెక్టే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. బట్ ఆధ్యాత్మిక పందాలో మనం మొదట కనుక రిస్ట్రిక్షన్స్ పెట్టాము అని అనుకోండి, ఎస్ నువ్వు నాన్ వెజ్ తినకూడదు, ఇది ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకోవాలి అనే రకమైనటువంటి సిస్టమ్స్ కనుక పెట్టాము అని అంటే, ఎవరికి ఆ యొక్క మత విధానం మీద కావచ్చు, ఆ ధర్మం మీద సదభిప్రాయం వెళ్ళిపోతుంది. స్పిరిచువాలిటీ అంటే స్వేచ్ఛ, ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ. నీ ఆహారాన్ని నువ్వు ఏదైనా కొనసాగించు, బట్ నీ యొక్క దృష్టిని భగవంతుని మీద పెట్టుకుంటూ వెళ్ళు, ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా వెళ్ళగలిగితే ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. మన పురాణ ఇతిహాసాల్లో కనుక చదువుకున్నట్లయితే అమ్మవారి వారు రాక్షసులను మింగేసినట్టుగా కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే వారి యొక్క ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే అటువంటి శక్తిని పోరాడాలి అని అంటే డెఫినెట్లీ తనకంటే పవర్ఫుల్ ఎనర్జీనిగా తయారవ్వాలి. అండ్ అదే రకంగా కుటుంబ నేపథ్యాల్లో నుంచి కొంతమంది అందరూ పుట్టుకొని వచ్చారు, వాళ్ళ వ్యక్తిగత ఆహార నియమాలు కొంత ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఈ రోజు స్టాప్ చేసేయాలి, ఇది కుదరదు, ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. ప్రకృతిలో ఒక ధర్మం అనే సిద్ధాంతం ఉంటుందండి. అంటే ఒకరి పర్మిషన్ లేకుండా మనం కనుక వారి యొక్క జీవితం విధానం మీద కనుక ఇబ్బందిని కనుక క్రియేట్ చేస్తే అధర్మం అప్పటికప్పుడే రిజల్ట్ చూపించేస్తుంది. అంటే ధర్మం ఏం చేస్తుంది అనేది అప్పటికప్పుడే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని ప్రాణులు పోతూ ఉన్నా భగవంతుడు చూస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ ధర్మం ఉంది కాబట్టి భగవంతుడు చూస్తున్నాడు. ఒక్కవేళ కించిత్తు కూడా దానికి ఇబ్బంది కనుక కలిగే విధంగా కనుక ఉంది అని అంటే భగవంతుడు ఖచ్చితంగా అక్కడ వచ్చి కాపాడేస్తాడు దాన్ని. సో ఏదో ఉందన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక పందాలు అంటే మన వేదాలు కానీ మెథడ్లు అన్నిట్లో కానీ చూసాము అని అంటే ఎక్కడ కూడా వెజ్ నాన్ వెజ్ని సపరేట్ చేస్తూ వివరించలేదండి. బట్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో ఇవన్నీ నాన్ వెజ్ ఇలాంటివి తీసుకుంటూ వస్తారు, సెకండ్ లెవెల్కి వచ్చే లోపలికి కొంచెం తగ్గుతుంది, థర్డ్ లెవెల్కి వెళ్ళే లోపలికి ఇంకా తగ్గిపోతుంది, ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు వీటన్నిటి గురించి తిన్నా తినకపోయినా ప్రాబ్లం లేదు. ఇక మన పూర్వీకుల్లో తీసుకున్నామనుకోండి, స్వామి వివేకానంద మాంసాహారం తిన్నట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగని చెప్పి ఇప్పుడు నేను ఇది ఓన్లీ మాంసాహారం గురించి ప్రచారం చేస్తున్నానని కాదు. సాత్విక ఆహారం చాలా వరకు మంచిది, ఎందుకనంటే డీటాక్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది సాత్విక ఆహార విధానంలో. మాంసాహారంలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవగాహన అన్నది మన యొక్క శరీర పరిస్థితులను బట్టి మనం అది తింటే అరుగుతుందా లేదా అనే దానిని బేస్ చేసుకుని ఆధారపడుతూ ఉంటుంది. ఎవరైనా తినింది త్వరగా అరుగుతుంది, మేము ఎనర్జైజ్ చేసుకోగలము అండ్ మేము త్వరగా దాన్ని జీర్ణించుకునే శక్తి కలిగి ఉంది అని అనుకుంటే నిరభ్యంతరంగా తినచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఎవరైనా మీన్స్ వారి యొక్క వంశాచారాలు కులాచారాల ప్రకారం తీసుకుంటూ వచ్చిన వాళ్ళు. సో ఇది బ్యాడ్ ఇది గుడ్ అంటూ లేదండి. మనకు కావాల్సింది అల్టిమేట్గా భగవంతుని మనస్ఫూర్తితో స్మరిస్తున్నామా లేదా అన్నది. వై నాన్ వెజ్ని పూజా విధానాలలో అండ్ అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక విధానంలో పక్కన పెట్టారు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ వన్ థింగ్ అండి, నాన్ వెజ్ అరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సో అది కనుక తీసుకున్నాము అని అంటే అది డైజెస్ట్ అయ్యి ఆ డైజెస్ట్ అయినది మరలా తిరూపంలోకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే 24 hours పడుతుంది. సింపుల్. మనం భోజనం చేసిన తర్వాత 4 గంటలు మినిమం అరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో
మెదడుకి సప్లై అవ్వాల్సినటువంటి, అంటే జనరల్గా మెదడుకి వెళ్తూ ఉంటుంది రక్తం. సో దీనివల్ల మన యొక్క ఆలోచన వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆ యొక్క రక్త ప్రసరణ నేరుగా వచ్చి ఉదర భాగంలో చేరుతూ ఉంటుంది. సో బ్రెయిన్కి కావాల్సినటువంటి సప్లై ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో టోటల్ ఇక్కడ క్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రక్రియ జరిగేటప్పుడు బ్లడ్ సప్లై మొత్తం ఉదర భాగంలోకి వెళ్ళి అక్కడ హీట్ జనరేట్ అయ్యేసి అది అరగదీయడం కోసమే టైం పడుతుంది. సో దీనివల్ల ఏంటనంటే మ్యాక్సిమం బ్రెయిన్కి వెళ్ళాల్సిన బాడీ బ్లడ్ సప్లై కాస్త ఆగిపోయి ఉదర భాగంలోనే చేరుతూ ఉంటుంది. కాబట్టి అది అరగబెట్టడం కోసమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు మందబుద్ధి కలిగి ఉంటారు, పెద్దగా నాలెడ్జ్ ఉండదు, అది ఇది అని అంటారు. బట్ వాస్తవానికి మనం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్లో కనుక వెళితే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుడ్ జరుగుతుంది అన్నది చెప్తుంది. అఫ్ కోర్స్ యూ కెన్ టేక్ త్రూ పల్సెస్, అంటే లైక్ బాదాం, జీడిపప్పు మొదలైన వాటి వల్ల కూడా ఈ ప్రోటీన్ అయితే లభిస్తుంది. కానీ బట్ కుటుంబ ఆచార వ్యవహారాల ప్రకారం వస్తున్న ఈ యొక్క ఆహార నియమాలను సడన్గా బ్రేక్ చేయడం వల్ల హెల్త్ ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. కాలానుగుణంగా స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఆపేయచ్చు. ఇమీడియట్లీ ఆపేయాలి, ఇమీడియట్లీ చెయ్యాలి అని చెప్పి మాత్రం లేదనమాట. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, భగవంతుడు మాంసాహారం తినేవాడిని ఒక చూపుతోనో, శాకాహారం చూసేవాడిని మాత్రం మంచి చూపుతోనో చూడడం అనేది ఉండదు. సునక మాంసము తిని వారు అందును మరియు పండితులు అనే వారి అందును పండితులు అనే వారు సమదృష్టి కలిగి ఉంటారు. భగవద్గీతలో చాలా బాగా చెప్పబడింది అనమాట. ఒక పండితుడు అనేవాడు ఏమీ తెలియనటువంటి సునక మాంసము తినువాని అందును మరియు గొప్ప పాండిత్యం కలిగిన వారిని కూడా సమదృష్టితో చూడగలుగుతారు అనమాట. అంటే ఒకే రకమైనటువంటి ఈక్వల్ పొజిషన్లో చూడగలుగుతారు. విద్వాంసుడు అని అంటారు, అంటే ఆయన భగవతత్వాన్ని కలిగిన వాడు అని అంటారు అనమాట. ఎవరి ఆహార నియమాలు వారికి ఉంటాయి, ఎవరి యొక్క జీవన విధానాలు వారికి ఉంటాయి. సో ఆ ఆహారము ఆ రోజు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించి శివార్పణమో లేకపోతే విష్ణార్పణం అని చెప్పి అనుకున్నామంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. మనకి ఆ యొక్క ప్రభావం మన మీద పనిచేయదు. ఎందుకు ఈ టాపిక్ నిన్న వచ్చిందంటే నేను మ్యాక్సిమం నిన్న మనకి టైం దొరకలేదండి. సో దానివల్ల వివరించలేకపోయాను కరెక్ట్గా. బట్ వన్ థింగ్ అండి, భగవంతుడు అన్నీ తెలిసే చేస్తాడు. అంటే భగవంతుడు అని అంటే మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ. ఏమో గత జన్మలో కోరుకొని ఉన్నారేమో తినాలని చెప్పి, ఆ కోరికను ఇప్పుడు నెరవేర్చుకోవాలి. ఇప్పుడు కనుక తినలేదు అని అనుకోండి, ఓకే నేను ఒప్పుకుంటా, బలవంతంగా ఆపేశాడు. నెక్స్ట్ సింహం రూపంలోనో, కుక్క రూపంలోనో, పిల్లి రూపంలో పుట్టి మాంసాహారాన్ని తిని మళ్ళీ చచ్చి మళ్ళీ పుడతాడు. కోరికని అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి, ఆనందించేయాలి, దాంట్లో సంపూర్ణంగా అనుభవించాలి. ఇది భయంకరమైనటువంటి జీవన విధానానికి సంబంధించింది ఆత్మజ్ఞానపూర్వక విద్య. ఇది అంత ఈజీగా ఎవరికంటే వాళ్ళకి అర్థం కాదండి. చాలామంది చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. అంత ఎన్లైట్మెంట్ అన్నది కలిగిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనే విధానం మీద కనబడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అండ్ రైట్. ఓకే అండి, ఇక చాలామంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, మనతో పాటు గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు మీరు. నారాయణ గారు చీమకుర్తి నుంచి చెప్పండి. నారాయణ గారు నమస్తే అండి, చెప్పండి. సార్, మనము మన ఆత్మ మనం తర్వాత మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ కలిగి పుట్టారే, మనం ఉండగానే మన బిడ్డలు పుడుతున్నారు కదా, మన బిడ్డలు మన తండ్రికి నేను పుట్టాను, నా తండ్రికి నాకు బిడ్డలు పుట్టారు, నాకు మనవాళ్ళు పుట్టారు, అట్లా ఉన్నారు కదా. ఆత్మ మళ్ళీ మనం చనిపోయినాక ఇంకొక జీవికి పట్టడం అనేది నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. ఒక్కసారి మరలా చెప్తారా? ఫస్ట్ మరలా చెప్తారా? మన ఆత్మ వేరే జన్మకు పుడుతున్నారు కదా, మళ్ళీ మనం ఉండగానే మన పిల్లకాయలు పుడుతున్నారు కదా, మనం ఉండగానే మన పిల్లకాయలు పుడతారు, నాకు మనవుడు పుట్టారు, పిల్లలు పుట్టారు అట్లా ఉన్నారు కదా. మనం చచ్చిపోయిన తర్వాత నా ఆత్మపై ఇంకో ఫ్యూలో పడుతుందంటే నాకు కొంచెం క్లారిటీ కావాలి. యా కరెక్ట్ అండి, నేను చెప్తా. యా చెప్తాను. ఓ దీపం ఉంది కదా, ఒక దీపంతో 100 దీపాలు వెలిగించవచ్చా కాదా? అగ్ని పుట్టింది ఎక్కడ? ఒక దీపంలో పుట్టింది, అది 100 వాటికి జీవనం ఇచ్చింది. అంటే అక్కడ ఏమవుతుంది? ఇది ఒకటే 10 రూపంలో తయారయ్యింది, ఎక్కడే ఎండ్ కాలేదు, బట్ అది 10 రకాలుగా తయారైంది. సిమిలర్లీ ఈ ఆత్మ అన్నది ఎలా ఉంటుంది అంటే అండి, ఒక కోణం నుంచి, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారడం అన్నది 2గా కూడా మారచ్చు, డ్యూయల్గా కూడా మారుతుంది. ఒక ఆత్మ 2 రకాలుగా మారిపోతుంది. 2 4గా మారుతుంది, 4 8గా మారుతుంది. అలా తయారై వచ్చిందే. ప్రారంభంలో ఒకే ఒక ఆత్మ ఉండేది, అదే పరమాత్మ. అది తను ప్రకృత వికృత అనే ఒక అర్థంలో ఈ సృష్టి మొత్తం పుట్టుకొని వచ్చింది అని చెప్పేసి అంటాం మనము.
ఒకటే, వాస్తవానికి చూసుకుంటే మళ్ళీ అంతా ఒకటే. సముద్రంలో నుంచి ఒక డ్రాప్ సపరేట్ చేసాము అని అనుకోండి, అది డ్రాపే, బట్ దాంట్లో ఓషన్ ఉంది, ఓషన్లో నుంచే వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఓషన్. known is in a drop but is unknown it is a ocean. Ocean is a drop but it is unknown is a drop. అంటే నీటిలో సముద్రం ఉంది. నిజంగా చెప్పాలి అని అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇంకా 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 వెళ్ళామని అనుకోండి, అదో పెద్ద బ్రహ్మాండం కనబడుతుంది మనకి. బట్ సముద్రం దగ్గరికి వెళ్ళే లోపలికి మళ్ళీ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇదే విధంగా ఆత్మ అనేక రూపాల్లోకి వ్యాప్తి చెందగలుగుతుంది, ఒక రూపంలోనూ ఉండగలుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మన దశావతారాల్లో తీసుకున్నాము అని అనుకోండి. రామ అవతారం జరుగుతున్నప్పుడు ఇంకొక సబ్ అవతారం కూడా ఉండేది. ఏంటది? పరశురామ అవతారం. రాముడికి పరశురామ అవతారాన్ని మనం విష్ణువుగా కన్సిడర్ చేస్తామా? రాముడుగా ఉన్నాడా? ఇద్దరు విష్ణువు యొక్క అవతారాలేనా? రెండు ఒకటికొకటికి ఎదురుపడ్డాయా? అండ్ కృష్ణావతారంలో కూడా పరశురామ అవతారం ఉందా? మరలా అక్కడ ఎదురుపడ్డం జరిగిందా? అంటే ఇలా ఎలా జరిగింది? ఇది ఒక అవతారమే అనేక రూపాలుగా కూడా మారుతుంది. ఇప్పుడు నేనే 10 రూపాయలుగా కూడా తయారవ్వచ్చు. అంటే అది ఎలా తయారవుతుంది అని అంటే ఒక కోరిక ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గ్రేట్ మ్యూజిషియన్ అవ్వాలనేటువంటి ఆలోచన, గ్రేట్ రైటర్ కావాలనేటువంటి ఆలోచన, లేకపోతే ఎట్ ద సేమ్ టైం నేను ఒక పెద్ద పొలిటీషియన్ అవ్వాలన్నటువంటి ఆలోచన, లేదా ఒక ఫిల్మ్ యాక్టర్ అవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది అని అనుకోండి. ప్రాబబిలిటీని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రాబోయే కాలంలో వీడికి ఇన్ని కోరికలు నేను నెరవేర్చగలిగే శక్తి నాకు ఉందా అని చెప్పి చూసుకుంటుంది. భవిష్యత్తులో ఒక ఫీల్డ్ దీంట్లో కట్ అవుతుంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద సేమ్ టైం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కావాలన్నటువంటి ఆలోచన చేశాను. ఇప్పుడు 5 కోరికలు అది ఎలా నెరవేర్చగలుగుతానా చూసుకుంటుంది. అప్పుడు ఈ యొక్క బాడీని చాలించిన తర్వాత, ఈ తనువు చాలించిన తర్వాత అది 5 రకాల క్యారెక్టర్లను తీసుకుంటుంది. ఒకటి పొలిటీషియన్గా తయారవుతుంది, ఒకటి మ్యూజిషియన్గా తయారవుతుంది, ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారవుతుంది, ఇంకో రకంగా తయారవుతుంది. ఈ కోరికలు నెరవేర్చుకుంటుంది. అక్కడేమవుతుంది అంటే మళ్ళీ అక్కడ నుంచి కొత్త కోరికలు పుడతాయి కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి ప్రారంభం అవుతుంటుంది. ఒక పండులో నుంచి విత్తనాలు తయారైపోయి అదే అనేక రకమైనటువంటి విత్తనాలను ఏ విధంగా తయారు చేస్తూ మరలా ఏ విధంగా తయారవుతూ పోతూ ఉంటుందో ఈ జనన మరణ సైకిల్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అంతా ఒకటే, కానీ ఆ ఒకటి ఆడుకుంటున్నటువంటి ఆ జగన్నాటకమే ఇదంతా. కొంచెం బాగా డెప్త్లోకి వెళ్తే మనకు అర్థమవుతుందండి. టైం తక్కువగా ఉంది, సో లేకపోతే ఇంకా బాగా చెప్పచ్చు. ఓకే, నేను మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? సుధా గారు, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చండి. మీ సందేహం ఏంటో అడగండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మీ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఏమో మీరు చెప్పారు కదా ఇంతకు ముందు, ఒక సోల్ ఉంటుంది, ఆ సోల్ జన్మ తీసుకునే ముందు పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారని చెప్పారు. అది పేరెంట్స్ తో 25% మాత్రమే ఆ సోల్ ఉంటుంది. నెక్స్ట్ 75% సోల్మేట్ ఆర్ హస్బెండ్ తో ఉంటుంది కదా. అంటే హస్బెండ్ సోల్మేట్ అప్పుడే డిసైడ్ అవుతుందా, లేదంటే మన లైఫ్ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్న బట్టి మనకి లైఫ్ స్టైల్ వస్తారా? అది డౌట్. ఫైనల్ ఎండింగ్ ఆధారంగా చెప్తాను, నాకు అర్థమైంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. అంటే మనము జనరల్గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, సోల్మేట్ కూడా మనం ముందే డిసైడ్ చేసుకొని వస్తామా లేకపోతే ఎలా జరుగుతుంది? ముందే స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. నాకు ఇట్లాంటి ఫ్యామిలీ కావాలి, ఇలా కావాలి అన్నట్టుగా మనం డిజైన్ చేసుకుంటాం ఒక పాయింట్లో. అండ్ ముందే గోల్ పెట్టుకుంటాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి అనుకోండి ఎగ్జాంపుల్. ఎలా వెళ్ళొచ్చు? ఐ కెన్ గో త్రూ ఫ్లైట్, ఐ కెన్ గో త్రూ ఓన్ వెహికల్ వేసుకుని వెళ్ళొచ్చు, ఆర్ నడిచి కూడా వెళ్ళొచ్చు, లేదు అని అనుకుంటే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేవేవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో వెళ్ళడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఆ ప్రయాణం చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఢిల్లీకి వెళ్ళాలన్నది లక్ష్యం కావచ్చు, ఏ రకంగా వెళ్ళాడు అన్నది మాత్రం ఫైనల్ అనమాట. అల్టిమేట్గా ఆ గోల్ని నెరవేర్చుకోవడం కోసం ఈ మధ్యలో ఇవన్నీ మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎందుకు పరిచయాలు అయ్యారు, వాళ్ళు ఎందుకు కలిశారు అని అంటే నీ గోల్లో నీ కంప్లీట్ అవ్వడంలో భాగంగా వీళ్ళు కలిశారు. ఇక కలిసిన తర్వాత దీంట్లో మనం మాయను ఏర్పాటు చేసుకుని ఆ మాయలో ఉండిపోతూ ఉంటాడు మనిషి, గోల్ మీదకి వెళ్ళడు. సో ఇదంతా హైపర్ స్పిరిచువల్ కాన్సెప్ట్. హైపర్ స్పిరిచువల్ అని అంటే ఏంటనంటే దీనికి చాలా తర్కికాన్ని కావాల్సి వస్తుంది, చాలా టైంతో కూడుకున్నటువంటిది అనమాట. భవిష్యత్తులో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంటుంది ఎపిసోడ్స్ చూడగా. ఓకే, అదండి. మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీ సందేహం అడగండి. లక్ష్మి గారు, కడప నుంచి కదండి? హలో, చెప్పండి లక్ష్మి గారు, కడప నుంచి కాల్ చేస్తున్నారు కదా? అవును సార్. అదే ఆకర్షణ, గురుత్వాకర్షణ గురించి అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంకే ఆకర్షణ గురించి అడుగుతారు, చెప్పండి. సార్ ఇప్పుడు మనం జనరల్గా 80% వల్లే వస్తుంది. అర్థం కాలేదండి.
80% నాలెడ్జ్ జీన్స్ వల్ల వస్తుంది, 20% నాలెడ్జ్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుందని అంటారు కదా. అంటే ఇప్పుడు సైంటిస్టులకి 140 IQ ఉంటుంది కదా, మనం 140 IQ రావాలంటే ఏం చేయాలి? మన ఐక్యూని పెంచుకోవాలి. సింపుల్ అండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ సంకల్పించడమే. ఎనర్జీని కరెక్ట్గా వాడుకోగలిగితే ఐక్యూ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మీకు జస్ట్ కాళిదాసు ఉదాంతం చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాళిదాసు కథ అందరికీ తెలిసిందే మ్యాక్సిమం. ఫస్ట్ గొర్రెలు కాసుకునేవాడు, ఒక మంత్రి అంటే ఒక రాజు యొక్క కుమార్తెకి తనని ఇచ్చి వివాహం చేశారనమాట. ఎందుకు చేశారు అని అంటే అది ఒక చిన్న స్కామ్ జరిగింది అక్కడ. మొత్తానికి ఆమెకు అర్థమైపోయింది కాళిదాసు అసలు బ్రెయిన్లెస్ కేటగిరీ అనేసి, ఏమీ తెలివితేటలు లేవు అని చెప్పేసి. సో మొత్తానికి తను ఆమె బాధపడుతూ ఉండే లోపలికి ఇతను బాధపడ్డాడు, అయ్యో నేను నా భార్యని చాలా ఇబ్బంది పెట్టానే, సో ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి. సో అమ్మవారి ముందు, కాళికాదేవి ముందు కూర్చొని నాకు ఉన్న తెలివిపోయి కొత్త తెలివి రావాలి అన్నట్టుగా చాలా గట్టిగా సంకల్పించాడు. చాలా ఫ్యూ మినిట్స్లోనే సంకల్పించాడు. అలా సంకల్పించడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యి తనకి ఒక చేతిలో డబ్బు, ఇంకొక చేతిలో జ్ఞానాన్ని, రెండింటిని ఇచ్చి నీకు ఈ రెండిట్లో ఏది కావాలి అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అన్న మూమెంట్లో తను ఏం కావాలి నీకు అని చెప్పి అడిగింది. ఆ మూమెంట్లో అతను ఏమన్నాడు, నాకు ఉన్న తెలివిపోయి కొత్త తెలివి రావాలి అని చెప్పేసి అన్నాడు. సో ఆటోమేటిక్గా గతాన్ని మొత్తం మర్చిపోయాడు. ప్రస్తుతం మాత్రం కొత్తగా యాడ్ అయ్యింది. అంటే ఐక్యూ లెవెల్ పెరిగిపోయింది తనకు, ఒక్కసారిగా బ్రెయిన్ వాస్ట్ అయిపోయింది, చాలా అద్భుతాలు జరిగింది. ఈవెన్ ఐన్స్టీన్ థియరీలోకి వెళ్ళినప్పుడు హీ వాంట్ టు బికమ్ గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్ అవ్వాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐన్స్టీన్ యొక్క బుద్ధిమాంద్యం అనే రోగంతో బాధపడుతూ ఉండేవాడు. సో తను అనుకుంటూ ఉండేవాడు అనమాట, నేను గొప్ప తెలివైన వాడు అవ్వాలి, అందరి చేత మన్ననలు పొందాలి అన్నటువంటి ఆలోచన విధానం తనకు ఎక్కువగా ఉండేది. సో అలా అనుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా తను ఒకనొక మూమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి అలా అయిపోయాడు. బ్రెయిన్కి మనం ఇచ్చే కమాండ్ని బట్టి ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అది ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి లాజిక్ మీద వెళ్ళాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలనే సిద్ధాంతం మీద, అంటే మన అంతరాత్మక ఇచ్చే లాజిక్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో సిమిలర్లీ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో అండి. మన ఐక్యూ పెరగాలి అని అంటే మనం గట్టిగా సంకల్పించామంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. దానికి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయాలా ఇట్లాంటివంటూ ఏమీ లేదనమాట. గట్టిగా సంకల్పించాలి. ఆ సంకల్పించే సామర్థ్యం మన లోపల ఉంది అని అనుకోండి, అది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుందండి. దీనికోసం ప్రత్యేకంగా అయితే వాటికి మేము కొన్ని మెథడాలజీస్ అప్లై చేస్తున్నాం అనమాట. దాని పేరే అఖండ విద్యా ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అసలు ఆ లెవెల్స్ని మనం పెంచుకోవాలంటే ఎటువంటి విజువలైజేషన్ చేయాలి, గొప్ప వాళ్ళు అంటే గ్రేటెస్ట్ ఎడ్యుకేటర్స్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేయబడింది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా జరిగింది అనే వీటన్నిటి గురించి మేము ఒక కాన్సెప్ట్ రూపంలో పిల్లలకి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ స్టడీస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే దీన్ని ట్రిగర్ పాయింట్ అని అంటాం అనమాట. ఆ ట్రిగర్ పాయింట్ని ఒక్కసారి వాళ్ళకి విజువలైజేషన్ ద్వారా అది కానీ కనెక్ట్ చేసామంటే ఇక ట్రిగర్ పాయింటే ఆటోమేటిక్గా వాళ్ళని చదువుకునే లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మేబీ అదొక 6 to 7-8 months, కొన్నిసార్లు 9 months, ఒకసారి 1 year కూడా టైం పట్టచ్చు. బట్ అల్టిమేట్లీ మాత్రం వాళ్ళు గ్రేటెస్ట్ ఇంటెలిజెంట్గా మారిపోవడానికి మాత్రం ఈ యొక్క కాన్సెప్ట్ దోహదపడుతూ ఉంటుంది. అవన్నీ జరుగుతూ ఉంటుందండి. దట్స్ ఇట్. ఓకే అండి, సక్సెస్ఫుల్గా మారినటువంటి కుబేర ప్రక్రియ ఎప్పుడు నిర్వహించబోతున్నారు? చాలా త్వరలో ఉంది, చెప్పండి వివరాలు. సక్సెస్ఫుల్గా అంటే ప్రతి కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ సక్సెస్ఫుల్. బట్ కుబేర ప్రక్రియ ఎందుకంటే అందరికీ ధనం మూలం ఏదం జగత్, ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 17, 18, 19, 20th కుబేర ప్రక్రియ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అమృత ప్రక్రియ 25, 26, 27 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, మరో కాల్. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మేము వరంగల్ నుండి కాల్ చేస్తున్నాను, సాయిప్రియ అండి. సాయిప్రియ గారు, మీ సందేహం ఏంటి అడగవచ్చు. గిరీష్ గారు ఉన్నారు. హలో. హలో, ఎస్ చెప్పండి సాయిప్రియ గారు. నమస్తే అండి, చెప్పండి. నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, రీచ్ అవ్వాలనుకుంటున్నాను, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళే వరకు డల్ అయిపోతున్నాను సార్. అర్థమైందండి. ఇది మీలోనే కాదు, ప్రతి 10లో 9 మందికి ఉండే సమస్య. ఓకే, దాన్ని మీరు ప్రతిదీ భూతద్దంలో చూడొద్దు. ప్రతి 10లో ఒక్కరికి మాత్రమే అనుకున్న పనిని చేసుకుంటూ ఉంటారు. 9 మందికి పాపం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంటాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే గతం యొక్క ఆలోచనలు ఇక్కడ వచ్చి అడ్డుపడుతున్నాయి అనే ఒక విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఇప్పుడు సింపుల్ అండి. ఒక దగ్గర నిప్పు వెలిగించాం, బట్ తొందరగా ఆరిపోయింది. కారణం ఏమైండొచ్చు? గాలి రావచ్చు, ఫ్యూయల్ తక్కువగా ఉండొచ్చు, లేకపోతే కట్లు తక్కువగా ఉండొచ్చు, ఏదో ఉంది. ఇప్పుడు అది బాగా వెలగాలంటే ఏం చేయాలి? ఎక్కువగా సమకూర్చుకోవాలి, గాలి లేకుండా చేయాలి. అంటే ఏంటి?
మనల్ని ఏవైతే బ్లాక్ చేస్తున్నాయో వాటన్నిటిని ఆపాలి, ఫైనల్గా వెలిగిస్తాం. అది బాగా తగలబడడం జరుగుతుంది. సిమిలర్లీ ఆ వర్క్కి సంబంధించిన ఆలోచన విధానాన్ని మాత్రమే చేయాలి ఆ సమయంలో, అంతేకాని దానికి వ్యతిరేకకరమైనటువంటివి వేరే వేరే విధానాలు కాకుండా దాని మీదే స్టిక్ ఆన్ అవ్వండి. ధ్యాసను వేరే విషయంలో పెట్టద్దు. పూర్తిగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నట్టుగా కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ విల్ బి సక్సీడ్. దట్స్ ఇట్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? దుర్గారావు. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి దుర్గా గారు. సార్ నమస్తే సార్. అదే మాకు మైండ్ కొద్దిగా అప్సెట్ అవుతుంది సార్. ఏమైనా చదవాలనుకున్న మైండ్ సరిగ్గా ఉండడం లేదు సార్. ఓకే. ఏంటి అసలు చెత్త ఆలోచనలతో మైండ్ అప్సెట్ అవుతుంది. అది ప్రాసెస్ ఏంటనేది తెలియడం లేదు సార్. కొద్దిగా యా గాట్ ఇట్ అండి. నాకు అర్థమైంది. అంటే జనరలీ యుక్త వయసు నుంచి కొంత లెవెల్కి పెరుగుతూ ఉన్న మూమెంట్లో, అంటే లైక్ టీనేజ్ దాటి 25-26 ఇయర్స్ వరకు ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువగా మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఒకదాన్ని బ్రేక్ చేద్దామని అనుకోగానే ఇంకొకటి రైజ్ అవ్వటం, ఇంకోటి దాన్ని బ్రేక్ చేద్దామని అనుకోవడంతోనే ఈ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయి మెదడులో ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఒత్తిడిని ఎక్కువగా దగ్గరకు తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో దానికోసం ఏంటంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ మీకు వివరించడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్కి వచ్చారు అనుకోండి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలెడతాం అనమాట. జీవితంలో ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎస్, ఇది నేను దాన్ని హ్యాండిల్ చేయగలిగిన నేను సింపుల్ మెథడాలజీ, మీకు కొన్ని ఈజీగా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ వల్ల లైఫ్ని లీడ్ చేయటం, ఎలా హ్యాపీగా ఉండాలనే విధానాలన్నింటిని అక్కడ చెప్పించడం జరుగుతుంది. వన్స్ ఆ క్లాస్ చేశారనుకోండి, మీకు ఎట్లాంటి థాట్స్ అనేది జనరేట్ కావండి. విల్ బీ హ్యాపీ. దట్స్ ఇట్. మరో కాల్. హలో సార్. హలో, మేము గిరీష్ గారితో మాట్లాడాలండి. మేము గుడివాడ నుంచి కాల్ చేస్తున్నామండి. హలో సార్ నమస్తే సార్. మేము గుడివాడ నుంచి నమస్తే. సార్. యా చెప్పండి. మేము స్టార్ట్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్. ఓకే. మేము ఒకరికి అమౌంట్ ఇచ్చాం సార్. 2 years నుంచి అక్కడ చుట్టూ తిరుగుతున్నాము. ఆ అమౌంట్ రావట్లేదు సార్. అది ఎలా అని ఒకసారి మిమ్మల్ని అడుగుదామని. షూర్ అండి. అంటే కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ మనకి ఒకరి దగ్గర నుంచి డబ్బు రావాలన్న వస్తుందండి. డబ్బు అన్నది మనం ఇచ్చిన తర్వాత అది ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రకృతి మన దగ్గర నుంచి ఇట్లా పోయిన తర్వాత ఇంకో రూపంలో మనకి ఇచ్చేసి ఉంటుంది, ఇస్తుంది కూడా. బట్ మనం ఏంటంటే తరచూ అయ్యో నాకు పోయిందే అని చెప్పి అనుకునే కొద్దీ వీక్ అయిపోతూ ఉంటాం, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండా మన బ్యాటరీని మనమే డిశ్చార్జ్ చేసుకుంటూ ఉంటాం అనమాట, అంటే వెల్త్ అనే ఛార్జ్ని. సో అలా కాకుండా నాకు వస్తుంది అనేటువంటి ఆలోచన విధానంగానే ఏర్పరచుకున్నారు అని అంటే వస్తుంది. బట్ అది చాలా నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి వెళ్ళాలి అని అంటే ఫ్యాక్ట్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఆ ఫ్యాక్టే కుబేర ప్రక్రియ అండి. మీ కుబేర ప్రక్రియ కనుక చేశారు అని అనుకోండి, అదే చాలా చిన్న అమౌంట్ అండి. మేబీ మీకు 100 కోట్లు కావచ్చు, లేకపోతే 50 కోట్లు కూడా కావచ్చు ఇవ్వాల్సిన వాళ్ళు. అది చాలా చిన్న అమౌంట్. దానికంటే ఎక్కువగా సంపాదించుకునే అవకాశం వీటన్నిటి లభిస్తాయండి. ఓకే అండి. కాయల నుంచి కుబేర ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఎవరెవరు పాల్గొంటే బాగుంటుంది అంటారు? అదే అండి, బిజినెస్ చేయాలి, నేను చాలా గొప్పవాడిని అవ్వాలి, ఆర్థికంగా నెంబర్ 1 అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అండి. అది లేడీస్ అనే కాదు, జెంట్స్ అనే కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 18 years లోపల వాళ్ళు దీనికి అర్హులు కారు. ఎందుకనంటే వాళ్ళకి చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. 18 years పైన కనుక ఉన్నట్లయితే ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్లోకి రావచ్చు. డెఫినెట్లీ వెల్తీ అవుతారు, ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది, మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, డబ్బు మీద మీకు ఉన్నటువంటి ఆలోచన విధానం వెళ్ళిపోతుంది, డబ్బును పరబ్రహ్మలాగా చూస్తారు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా మీరు వెల్త్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇట్స్ నాట్ క్రైసిస్ వాస్తవం చెప్పాలి అని అంటే. బట్ వరల్డ్ వైడ్గా తీసుకుంటే, అంటే ఇండియన్ సినారియోలో చూసుకున్నామంటే ఇట్స్ లిటిల్ క్రైసిస్ లాగా కనబడుతూ ఉంటుంది మనకి. బట్ చాలా అద్భుతాలు క్రియేట్ చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ లైఫ్ని క్రియేట్ చేయొచ్చు. డబ్బు చాలా గొప్పదండి, అది చాలా అవసరం కూడా. ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వడం అని అంటే ఆర్థికంగా డెవలప్మెంట్ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో దానికి సంబంధించి ఉంటుందండి. సో ఎలిజిబుల్ అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి, ఎక్సెప్ట్ స్టూడెంట్స్. చదువుకునే పిల్లలు మాత్రం జాయిన్ అవ్వడానికి లేదు. దట్స్ ఇట్. ఓకే అండి. గిరీష్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఎన్నో మంచి వివరాలు అందించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారిని కలిసి మీ సమస్యలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఎల్లుండి నుంచి 17, 18, 19, 20 తేదీల్లో కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.